హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు రాగబంధం రక్తబంధం నవలలోని 6వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వాచ్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నన్ను ప్రోత్సహిస్తూ వస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదాము. మరి చదువుతున్నది శాంతినారాయణ. కోపం వస్తే మనిషి కాదు మీరు. ఎందుకలా వాడి చెంపల్ని వాయగొడుతున్నారు? అసలే లేత బుగ్గలేమో నీ 5 వేళ్ళు పడి ఎలా కవిలిపోయాయో చూడండి. లలితకు తెలిస్తే ఏమనుకుంటుంది? తనకు వీడంటే విపరీతమైన గారాబం అంటూ నన్ను మందలించిపోయింది. ఏమవుతుంది అనుకుంటే అనుకొని, వీడు పాడవుతుంటే చూస్తూ చూస్తూ ఊరుకుంటానా? ఈరోజు సిగరెట్ వెలిగించాడు, రేపు ఇంకో పాడు పని చేయడానికి కూడా వెనకాడ్డు. అందుకే భయం చెప్పాను. అయినా లలిత అతిగారం వల్లనే వీడు ఇలా తయారయ్యాడు. రవిచంద్ర వీడు స్కూల్లో చేసే అల్లరి గురించి ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఉద్వేగంగా అన్నాను. సరిగ్గా అప్పుడు నా దృష్టి అప్రయత్నంగా హాల్లో గుమ్మం దగ్గర నిలిచిపోయింది. గతుక్కుమన్నాను. లలిత నా వైపు తీక్షణంగా చూస్తుంది. రవిచంద్ర చాలా నిదానంగా సహనంతో జరుగుతుంది తిలకిస్తున్నాడు. లలిత మాత్రం నా మీద విరుచుకుపడింది. నా గారాపం వలనే నా కొడుకు చెడ్డాడు అయిపోతున్నాడని మీరెవరు విమర్శించనక్కర్లేదు. తప్పులు తెలుసుకునే వయసా వాడిది. ఏదో తెలియక చేశాడు, అంత మాత్రం చేత చెంపలు పగలగొట్టేయడమేనా? అసలు నా కొడుకు మీద నీకు ఏ హక్కు ఉందని, నీకెలాంటి అనుబంధం ఉందని చేసుకున్నావు? తీవ్రంగా అడిగింది. నా నెత్తి మీద బాంబు పడినట్టు అదిరిపడ్డాను. లలిత ఎంత మాటంది. కుప్పకూలిపోయాను. అక్కడి సోఫాలు. బాబుగాడిపై తనకే హక్కు లేదా? వాడికి తనకి మధ్య ఎటువంటి అనుబంధం లేదా? అవును, తనకు వాడికి మధ్యనున్న రక్త సంబంధం లలితకేం తెలుసు అని సమర్థించుకున్నాను. ఎర్రగా కుమిలిపోయిన బాబుగాడి చిక్కిళ్లను తన వేళ్లతో సుకుమారంగా నిమురుతూ కంటనీరు పెట్టుకుంది. ఏమండి, ఇలా చూడండి, చెంపలు ఎలా ఎరుపు తేలిపోయాయో. తప్పు చేస్తే 2 తిట్టాలు కానీ ఇంత దారుణంగానా? ఇలా కొట్టడమా? అంది బొంగురుపోయిన గొంతుతో. ఎంతైనా తల్లి మనసు కదా అలా బాధపడటం లలిత, నీకు ఆవేశమే కానీ ఆలోచన ఉండదు. నీకు వాడి మీద ప్రేమ తప్పించి వక్ర మార్గాన పడుతున్నాడన్న ఆవేదన, ధ్యాస ఉండదు. తప్పు పని చేసినప్పుడు పెద్దవాడుగా అతడు దండించడం తప్ప? రవిచంద్ర అడిగాడు. అడ్డమైన వాళ్ళు నా కొడుకునేమీ మందలించక్కర్లేదు. తను సిగరెట్ కాలుస్తాడుగా. తన నుండే వీడికి ఆ అలవాటు అబ్బింది. తన పెంపకంలో నా కొడుక్కి ఇంకెన్ని చెడు అలవాట్లు అబ్బుతాయో. ఇక నుండి అడ్డమైన వాళ్ళు నా కొడుకునేమీ చూడనక్కర్లేదు అంది విసురుగా. లలిత మాటలు శూలాల్లా నా మనసు కొల్లబొడిచాయి. హృదయం గాయమై రక్తస్రావాలను చిందిస్తోంది. లలిత తనను అడ్డమైన వాణ్ణి కాదు, వాణ్ణి కన్న తండ్రిని అని బిగ్గరగా అరిచి చెప్పాలని విశ్వప్రయత్నం చేశాను. బాబంటే ఆమెకు పిచ్చి ప్రేమ, అతి గారాబం. నేను వాడి కింద జమకట్టింది నా మనసు. నేను అడ్డమైన వాణ్ణి కొట్టానని ఉక్రోషంతో ఆ మాటలందిలే అని మనసుకు సర్ది చెప్పుకొని శాంతి చేశాను. సులోచన లలిత వైపు రోషంగా చూసింది. లలిత, మా వారు అడ్డమైన వారేమీ కాదు. బాబు మీద నీకెంత హక్కు ఉందో మా ఆయనకే అంతే ఉంది. వీడికి జన్మనిచ్చిన తండ్రి అంటూ ఉద్రేకంతో సులోచన భయంకరమైన రహస్యం చెప్పబోయింది. సులోచన అంటూ హెచ్చరిస్తూ కళ్ళతో సాయిగ చేశాను. చెప్పవద్దంటూ. సులోచన నీరు గారిపోయింది. వీడికి జన్మనిచ్చిన తండ్రి రవిచంద్ర అయినప్పటికీ అంతకంటే ఎక్కువగా వీడి కోసం తాపత్రయపడుతున్నారు. వీడంటే ఎనలేని మమతానురాగాలు కురిపిస్తున్నారు అంది ఉద్వేగంగా. లలిత, నీకంటే నాకంటే ఎక్కువగా వీడి బాధ్యతలను నెత్తిన వేసుకుని ప్రేమగా చూసుకుంటున్నారు మాధవ్. హాస్పిటల్లో ఎంత అర్జెంటు పని ఉన్నా బాబు భోజనానికి లేట్ అవుతుందని గబగబా ఇంటికి వచ్చి ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపిస్తాడు, నిద్రపుస్తాడు, దగ్గర కూర్చుని చదివిస్తాడు. ఏ అనుబంధం లేకపోయినా వాడి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. కన్న కొడుకుని చూసినట్టు చూస్తున్నాడు. అలాంటి అతడు ఒక దెబ్బ కొడితే తప్పే ఉంది? తప్పు చేసినప్పుడు మందలించకపోతే మళ్ళీ ఆ తప్పు చేయడు అంటూ రవిచంద్ర లలితను మందలించాడు. లలిత అన్న మాటలు చెవుల్లో పదే పదే ఘోషించసాగాయి. నీకేం హక్కుంది? కటువుగా అడిగితే వాడి కన్న తండ్రిని నేనే అని చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితి నాది. నా పెంపకంలో చెడు అలవాట్లు అబ్బుతాయట. నా గుండె లోతుల్లో నుండి ఆవేదన పైకి తన్నుకొస్తుంది. అప్రయత్నంగా కళ్ళు వర్షించాయి. నేనలా ఆవేదన చెందుతుంటే బాబు నా చెంతకొచ్చి నా చెంపల మీద అశ్రుబిందువులను తుడిచి, సారీ అంకుల్,
ఇంకెప్పుడు తప్పు పని చేయనుగా. ఎందుకు ఏడుస్తున్నారు? మమ్మీ ఏమైనా అందా అని జాలిగా అడుగుతున్నాడు. అంత బాధలోని నా మనసు ఆనంద పారవస్యంతో పులకరించిపోయింది. నేను కన్నీరు కారిస్తే తుడిచి నా కోసం బాధపడే నా కొడుకు నా సొత్తు ఉన్నాడనుకోగానే గుండెల్లో నుండి ఆనందం తరంగమై ఎగసిపడింది. వాణ్ణి ప్రేమగా గుండెలకు హత్తుకున్నాను. ఇంతలో లలిత వచ్చి విసురుగా వాణ్ణి నా నుండి లాక్కెళ్ళిపోతుంటే బాబు వెనుదిరిగి చూస్తూ అంకుల్ అంకుల్ అని ఏడుస్తూ దైన్యంగా పిలుస్తున్నాడు. లలితను ధిక్కరించడానికి ఏం అధికారం ఉంది నాకు? ఆ దృశ్యానికి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు. నిశ్చయంగానే లలిత శ్రీకాంత్ని మా ఇంటికి పంపించడం పూర్తిగా మానుకుంది. అలా 10 రోజులు గడిచిపోయాయి. ఆ 10 రోజులు బాబు కనిపించక పిచ్చివాణయ్యాను. ఎప్పుడూ వాడి కోసం అన్నం తినిపించడం అయిన తర్వాతే నా భోజనం అయ్యేది. అలాంటిది వాడు రాక నాకు అన్నం సహించడం లేదు. వాడు నిద్రపోయిన తర్వాతే నిద్రకు ఉపక్రమించేవాడిని. బాబుని చూడాలనిపించి స్కూల్కి వెళ్ళాను. నన్ను చూసి చూడగానే రెవ్వున పరిగెత్తుకొచ్చి కాళ్ళను చుట్టేసి అంకుల్ అంకుల్ అంటూ ఏడ్చాడు. వీపు మీద చేత్తో నిమురుతూ శ్రీ ఇంటికి రావడం మానేశానే ప్రశ్నించాను. వాడు మౌనంగా తలదించుకున్నాడు. ఏరా ఎందుకు రావడం మానేశా? మళ్ళీ ప్రశ్నించాను. మరీ మమ్మీ మీ దగ్గరకు వస్తే కాళ్ళు విరగొడతానందిగా అమాయకంగా అన్నాడు. బిస్కెట్లు క్యాడ్బరీస్ కొనిస్తే వద్దని తిరస్కరించాడు. అదేమ్మా ఎందుకు తీసుకో? బాధగా అడిగాను. మమ్మీ తీసుకోవద్దని చెప్పింది. ఇంకేం చెప్పింది? ఆసక్తిగా అడిగాను. అంకుల్ మంచివాడు కాదు, చాలా చెడ్డవాడు. ఈరోజు చెంపలు పగలగొట్టాడు, రేపు చావగొడుతుంటాడు అంటూ ఇంకా ఏవో చెప్పిందిగా అంటూ చెప్పాడు. ఆ మాటలు వింటూనే తెల్లబోయాను. బాబు నేను చెడ్డవాడినా? అప్రయత్నంగా ప్రశ్నించాను. లేదంకుల్ నువ్వు దేవుడివి అంటూ వాడు నా చెంప మీద ముద్దిచ్చి చిరునవ్వులు చిందించాడు. చాలురా నాన్న, నీ ఒక్కడికి నేను ఎలాంటి వాడినో తెలిస్తే చాలు, నాకు ఈ తృప్తి చాలు. సంతృప్తిగా అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నాను. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది ఇప్పుడు. శ్రీ వస్తాను, బాగా చదువుకో అని చెప్పి తిరిగి వచ్చేసాను. 4 రోజుల తర్వాత కన్సల్టింగ్ రూమ్ అవుట్ పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాను. అదే సమయంలో శ్రీకాంత్ చదువుకుంటున్న స్కూల్ టీచర్ హడావిడిగా హాస్పిటల్ కారిడార్లోకి ప్రవేశించడం నాకు కంటపడింది. అంతే, నా దృష్టి అటే నిలిచిపోయింది. ఒక ఆయన శ్రీకాంత్ని భుజం మీద వేసుకుని కన్సల్టింగ్ రూమ్లోకి అడుగుపెట్టాడు. వాడి వంటి మీద రక్తపు మరకలు, నుదుటి మీద గాయం. ఆ గాయం నుండి చిన్న మోస్తారు సెలయేరుగా రక్తం ప్రవహిస్తోంది. బాబుని ఆ స్థితిలో చూసేసరికి విపరీతమైన టెన్షన్, అలజడి, భయం, కంగారు మూకుమ్మడిగా బయలుదేరాయి. ఒక్క ఉదిరిన లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబుని అందుకుని భుజం మీద వేసుకున్నాను. ఏమైందండి? ఆందోళనగా అడిగాడు. స్కూల్లో గోడ దుక్కి క్రింద పడ్డాడు. కింద పట్టంతోనే పెద్ద రాయి తగిలి నుదుట పెద్ద దెబ్బ తగిలింది. నర్సులు వాడిని గబగబా ఆపరేషన్ థియేటర్లోకి తరలించి బెడ్ మీద ఉంచారు. స్పృహ తప్పి ఆ స్థితిలో పడి ఉన్న వాడిని చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు. ఒక డాక్టర్ని అన్న సంగతి మర్చిపోయి మామూలు మనిషిలా బిహేవ్ చేయసాగాను. సులోచన నాకు ధైర్యం చెప్తోంది. కుట్లు వేస్తుంటే నా చేతులు ఎందుకో వణికాయి. అది రక్తబంధం తాలూకా ప్రభావమేమో. ఎక్కువగా బ్లడ్ పోవడం వల్ల ఇమీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగాలి. బాబు గ్రూప్ బ్లడ్ ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదు. చాలా బ్లడ్ బ్యాంకుల్లో ఎంక్వైరీ చేశాం, ఫలితం శూన్యం. ఇప్పుడు ఎలా? బ్లడ్ ఎక్కించకపోతే వాడి ప్రాణాలకే ముప్పు. ఆందోళనలో కంగారులో నా మెదడు మొద్దుబారిపోయింది. బాబు వైపు దైన్యంగా చూశాను. నా మనసు ఆవేదనతో భీతితో గిజగిజలాడుతోంది. బాబుకి ఏదైనా అయితే తను తట్టుకోగలడా? ఓ భగవాన్, నువ్వే నా బిడ్డను రక్షించాలి అంటూ మనసు మూగగా ఆ భగవంతుని అర్థించింది. బాబు పరిస్థితి క్షణక్షణాన్ని చేదాడిపోతోంది. ఏం చేయడానికి పాల్పోవడం లేదు. అయోమయ స్థితిలో ఉన్నాను. దీనంగా వాడి వైపు చూస్తూ కన్నీరు పెట్టుకున్నాను. సులోచన నా భుజం మీద చేయి చాచి ధైర్యం చెప్తూ, బాధపడకండి, నిదానంగా ఆలోచిస్తే మార్గం అంటూ దొరక్కపోదు. ఇలాంటి సమయంలోనే కాస్త మొండి ధైర్యం వహించాలి అనుకుని అన్నది. ఏమిటో సులోచన, నాకంతా అయోమయంగా ఉంది. వాడి పరిస్థితి చూస్తుంటే నా గుండె గుబేలమంటోంది. దీనంగా అన్నాను. ఉన్నట్టుండి సులోచన కళ్ళు మెరుపుల్లా మెరిశాయి. ఏమండి, మీది ఓ గ్రూప్ కదూ? సంతోషంగా అడిగింది. అవును అన్నాను ఏడో చూస్తూ. మీ బుర్ర ఇంత మందమరుపుగా తయారైంది ఏంటండి? బాబుగాడిది కూడా ఓ గ్రూపే కదా, మీ గ్రూప్ బ్లడ్ సరిపోతుంది కదా. ఇంతసేపు మీకు ఈ విషయం తట్టలేదా అంటూ సున్నితంగా మందలించింది. నా మనసు ఆనందంతో నిండిపోయింది. అవును సులోచన, నా ఓ గ్రూపేగా నాకు కూడా. విపరీతమైన టెన్షన్లో నాకు ఈ విషయం గుర్తుకు రాలేదు. థ్యాంక్స్.
అంటూ బ్లడ్ డొనేట్ చేయడం కోసం ముందుకు కదిలాను. ఇంతసేపు తనకి ఆలోచన రానందు వలన ఆ మందవరపుతనానికి తిట్టుకున్నాను. ఆ దేవుడే సులోచన ద్వారా ఈ విషయాన్ని గుర్తు చేశాడేమో. ఇంత క్రితం కన్నబిడ్డని రక్షించుకోవాలనే తపన, ఆరాటం, ఆందోళనతో గిలగిలా కొట్టుకున్న మనసు ఓ మార్గం దొరికేసరికి దూదిపింజల్లా ఎగురుతోంది. ఆశలు స్థిరంగా దివ్యలై వెలుగుసాగాయి. బెడ్ మీద పడుకున్న నా చేతికి గుర్చబడిన సిరంజ్ ద్వారా బ్లడ్ బ్యాచ్లోకి అలా బాటిల్లోకి వెళ్తోంది. ఆ బ్లడ్ ట్యూబ్కి అమర్చబడిన నీడిల్ ద్వారా బాబు ఒంట్లోకి ప్రవేశిస్తుంటే ఏదో మాటల్లో వ్యక్తం చేయలేని తృప్తి, ఆనందం. నా కన్నబిడ్డ ప్రాణాన్ని నా రక్తంతో కాపాడగలుగుతున్నానని సంతృప్తి. మా అనుబంధం వెలకట్టలేనిది. అవును మరి, రక్తబంధం వెలకట్టలేనిది. వాడికి ఎప్పటికీ స్పృహ వస్తుందని ఆతృతతో, ఆరాటంతో చూస్తున్నాను. సులోచన వార్డుకి వెళ్ళింది. సరిగ్గా అప్పుడు లలిత వచ్చింది. మా రూమ్కి అవతల నుండి లలిత, సిస్టర్ మాట్లాడుకోవడం స్పష్టంగా వినిపిస్తోంది. దాదాపు ఏడుస్తూనే, సిస్టర్, మా బాబుకి ఎలా ఉందండి? ఆందోళనగా అడుగుతోంది. దేవుళ్ళలాంటి డాక్టర్ బాబు ఉండగా మీ అబ్బాయికి ఏం పర్వాలేదమ్మా. 10, 12 కుట్లు పడ్డాయి. రక్తం బాగా పోవడంతో రక్తం ఎక్కించాల్సి వచ్చింది. మీ బాబు గ్రూప్ బ్లడ్ కోసం నలుగురిని 4 వైపులకి పంపించి శతప్రయత్నాలు చేశారు డాక్టర్ గారు. కానీ ఎక్కడా దొరకలేదు. డాక్టర్ గారు బ్లడ్ సరిపోవడంతో పాపం ఆయన ఇస్తున్నారు. ఆయన ఎంత కంగారు పడిపోయారో తెలుసా అండి. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు. నిజంగా డాక్టర్ గారిని చూస్తుంటే మాకందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మీ బాబు కోసం ఆయన పడే తాపత్రయం, ఆవేదన మీరు కన్నవాళ్ళైనా అంత వేదన చెందరేమో అంటోంది సిస్టర్. లలిత ఏ రూమ్లో ఉన్నారు? ఆదుర్దాగా అడిగింది. ఈ రూమ్లోనే ఉన్నారు, వెళ్ళండి చెప్పింది సిస్టర్. లలిత మేమున్న రూమ్లోకి వచ్చింది. బాబుగాడి బెడ్ దగ్గర నిలబడి వాడి ముఖంలోకి దీనంగా, వేదనగా, గాబరాగా చూస్తూ నిశ్శబ్దంగా రోధిస్తోంది. ఆర్తిగా వాడి తల నిమిరింది. అనంతరం నా పక్కలో కూర్చుని నా వైపు ఆరాధనగా, పశ్చాత్తాపం నిండిన కళ్ళతో చూసింది. తప్పు చేశానన్న బాధో మరెందుచేతనో తలదించుకుని రోధిస్తోంది. నా హృదయం ద్రవించుకుపోయింది. చేత్తో ఆమె శిరస్సును నిమిరి, బాధపడకు లలిత, బాబుకి ఇప్పుడు ఏం పర్వాలేదు అనునయంగా అన్నాను. కన్న తండ్రి కన్నా మిన్నగా చూసుకునే నువ్వు ఉండగా బాబు గురించి నాకేం భయం లేదు, బాధ లేదు. నీ గురించే నా బాధ అంది చెక్కిలి మీద కన్నీటిని తుడుచుకుంటూ. నా గురించా? ఇప్పుడు నాకేమైందని ఆదుర్దాగా అడిగాను. ఆ రోజు నిన్ను అపార్థం చేసుకుని అనరాని మాటలు అన్నాను. నీ మనసును గాయపరిచాను. అంతంత మాటలన్నా అదేమీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా కొడుక్కి రక్తం దానమిచ్చి వాడి ప్రాణాన్ని నిలబెట్టావు. నిజంగా నువ్వు దేవుడువు ఆర్తిగా అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకుని కృతజ్ఞతాభావంతో నిమిరింది. ఆమె కన్నుల్లో పవిత్రమైన స్నేహభావం, ఆత్మీయత అంతకుమించి మరే వికారాలు సమరించలేదు. అదే ఆత్మీయతతో, ఆడే స్నేహబంధంతో ఆరాటంగా ఆమె చేతిని అంటనట్టుగా పెదవులతో స్పృశించాను. లలిత మృదువుగా తన చేతిని వెనక్కి తీసుకుంది. లలిత అంత చొరవగా నా పక్కలో కూర్చోవడం నాకెంతో చూడముచ్చటగా ఉంది. ఆమెను అపురూపంగా చూస్తూ, రవిచంద్ర లేడా? రాలేదు అడిగాను. ఆయన మా అత్తగారు ఈరోజు ఉదయమే ఊరెళ్ళారు. మా అత్తగారికి దగ్గర బంధువులు ఎవరో చనిపోయారట. అందుకని పరామర్శ చేయడానికి వెళ్ళారంటూ కూర్చున్న చోటు నుండి లేచింది. సరిగ్గా అప్పుడు సులోచన వార్డులో పేషెంట్లందరినీ చూడటం ముగించుకుని వచ్చింది. ఇంటికి బయలుదేరుతూ, మీరు కూడా రండి, రక్తపు మరకలతో ఆ బట్టలు అసహ్యంగా ఉన్నాయి, స్నానం చేసి డ్రెస్ మార్చుకుందరు కానీ ప్రొద్దుటి నుండి భోజనం కూడా చేయలేదు మీరు అంది. నాకు అసలు బాబును విడిచి వెళ్ళాలంటే మనస్కరించడం లేదు. నువ్వు వెళ్ళి సులోచన. బాబు స్పృహలోకి వచ్చినప్పుడల్లా బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. వాణ్ణి పట్టుకోవడం కష్టమవుతుంది. పాపం లలిత ఒక్కతే ఎలా చూసుకోగలదు? సమయానికి ఊళ్ళో రవిచంద్ర, పార్వతమ్మ గారు కూడా లేరు. ఒంటరిగా వదిలిపెట్టి ఎలా రాను? కనుక ఇక్కడే ఫ్రెష్ అవుతాను. డ్రెస్, భోజనం పంపించు అన్నాను. సులోచన వెళ్ళిపోయింది. లలిత, నేను బాబు దగ్గర ఉండిపోయాం. బాబుని నా రెస్ట్ రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టమని సిస్టర్కి ఆజ్ఞాపించాను. సిస్టర్ బాబుని నా రెస్ట్ రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడు రాత్రి 9 అవుతోంది. సులోచన నాకు డ్రెస్సు, లుంగీ, క్యారియర్ పంపించింది. లలిత వైపు చూశాను. ముఖం వాడిపోయి, జుట్టు రేగిపోయింది. లలిత, బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, కాస్త రిలాక్స్గా ఉంటుంది అన్నాను. లలిత ముభావంగా బాత్రూమ్ వైపు దారితీసింది. ముఖం వాష్ చేసుకుని బాత్రూమ్ నుంచి వచ్చింది. నా టవల్ అందించాను. టవల్తో ముఖమంతా సున్నితంగా అద్దుకుంది. ఆమె ప్రతి కదలికను విభ్రాంతిగా చూడసాగాను. అద్దం ముందు నిలబడి పౌడర్ రాసుకుని సింధూరం నుదుట దిద్దుకుంది. జడ విప్పి దువ్వెనతో చిక్కు తీసుకుని అల్లుకుంది. ఈ సౌకర్యాలన్నీ సులోచన కోసమే రెస్ట్ రూమ్లో అమర్చబడ్డాయి.
ఒక్కొక్కప్పుడు సులోచనకు నాకు డే అండ్ నైట్ ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. అందుకోసమే ఈ సౌకర్యాలన్నీ. నేను బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి లుంగీ కట్టుకుని టవల్ భుజం చుట్టూ కప్పుకొని గదిలోకి వచ్చాను. అంతే, అక్కడి దృశ్యం చూసి విస్తుపోయాను. లలిత దివాన్ కాట్ మీద గోడ కాను కూర్చుని శూన్యంలోకి చూస్తూ కన్నీరు కారుస్తోంది. కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి సాచి, లలిత ఏమైంది అడిగాను. లలిత ఒక్క ఉదుటను లేచి నాకు అతి చేరువుగా నిలబడి వెక్కి వెక్కి ఏడవనారంభించింది. నేను అప్రయత్నంగా ఆమె నడుం చుట్టూ చేయి వేసి, లలిత ఏమైంది మళ్ళీ ఆందోళనగా అడిగాను. యాదృచ్ఛికంగా లలిత నా ఎదలో తన ముఖాన్ని దాచుకుని పశ్చాత్తాపంతో నిండిన స్వరంతో, సారీ మాధవ్, నీ మనసును మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. బాబుగాడికి నీ మీద ఎన్నో చెడ్డ మాటలు చెప్పి వాడి మనసు విరగ్గొట్టడానికి ప్రయత్నించాను. ఇంత పవిత్రమైన స్నేహాన్ని శంకించాను. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. మానవ రూపంలో ఉన్న దేవుడివి. నా కొడుకు ప్రాణాన్ని కాపాడావు. వాడి పట్ల నీ ప్రేమను చూస్తుంటే యశోదాదేవి ప్రేమను తలింపజేస్తోంది. నిజంగా కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పదంటారు. అది అక్షరాల నిజమని నిరూపిస్తున్నావు. లలిత ఆ విధంగా నా ఔదార్యాన్ని పొగిడేస్తుంటే నా నోట మాటలు రాలేదు సరికదా. చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. వాడి తండ్రిని కాబట్టి నా రక్తాన్ని ధారపోసి కాపాడుకున్నాను. ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడుగా. ఇందులో నా గొప్పతనం ఏముంది కనుక. పాపం ఆ అమాయకురాలికి ఈ విషయం తెలియక నన్నెంతో ఉన్నతుడిగా ఊహించుకుంటోంది. ఆమెది ముగ్ధమైన అమాయకమైన ప్రేమ. అందుకేనేమో ఈ ప్రేమమూర్తి రూపాన్ని నా హృదయ ఫలకం నుండి ఇంతకాలమైనా చేరలేకపోతున్నాను. మాధవ్, నేనన్నా బాబన్నా నీకెందుకింత అభిమానం అడిగింది. కృతజ్ఞత ఉట్టిపడుతోంది ఆ గొంతులో. ఏమని చెప్పను? నిర్మలమైన నా మనసుతో ప్రేమ జలకమాడిన రాజహంసవు నీవని చెప్పనా? నాలోని ప్రేమ పరిమళాలు చిందే ప్రణయ కావ్య పుష్పవి అని నీవని చెప్పనా? నా మూగ ప్రేమకు భాష్యం మీరిద్దరే నన్ను ఎలా విన్నవించేది? నా ప్రేమ మనసు గొంతు అన్నీ మూగవే. అందుకే నిన్ను అందుకోలేక పొందలేక రెక్కలు తెగిన విహంగంలా తిరిగి తిరిగి గిజగిజలాడుతున్నాను ప్రియా అంటూ హృదయం మూగగా ఆక్రందించింది. నా మనసుకు మూగగా ప్రేమించడం ఆక్రందించడం అలవాటైపోయిందిలే. ఏ ఆచ్ఛాదనం లేని నా ఛాతిని తాకుతున్న లలిత చెక్కిలి పెట్టే గిలిగింతలు శృతిమెత్తగా నులిమెచ్చగా తగిలే ఆమె యథ సంపద అందించే మధురానుభూతిని ఎన్నటికీ మరవలేను. ఎంతో హాయిని మత్తును కలిగిస్తోంది. తీయని ఆ స్పర్శ నా దేహంలో ప్రతి అణువు పులకరిస్తోంది. నా అణువణువు విద్యుత్ ప్రవహిస్తోంది. నా బాహుల్లో ఆమెను బిగించి గుండెలకు గాఢంగా హత్తుకోవాలని ఆరాటాన్ని కోరికను అదిమి పెడుతూ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. బాబు మూలుగుతూ కొంచెం కదిలాడు. లలిత నన్ను వీడి వాడి దగ్గరికి వెళ్ళింది. హాట్ ప్యాక్లో అన్నం కూరలు 2 ప్లేట్లలో సర్ది టేబుల్ మీద కూర్చుని, లలిత భోజనం చేద్దాంరా అని పిలిచాను. నాకొద్దు మాధవ్, నువ్వు చెయ్యి అంది. పొద్దున్న నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. నీరసం వస్తుంది, రా బ్రతిమాలే ధోరణిలో అన్నాను. నాకు ఆకలిగా లేదు మాధవ్, నువ్వు చెయ్యి అనింది. అయితే నాకు వద్దులే అంటూ లేచొచ్చి మంచం మీద కూర్చున్నాను. లలిత నా వైపు నిస్సహాయంగా చూసింది. ఆర్తిగా కృతజ్ఞతగా ఆత్మీయంగా నా శిరస్సు నిమిరింది. ఆమె స్పర్శలో నాకేదో తెలియని అనుభూతి. పరవశంతో నా మేను పులకలు తేరుతోంది. అలా నాకు ఆశించిన ఒకరు నిలబడి ఉన్న లలిత వైపు ఆరాధనగా ప్రేమగా చూశాను. మాధవ్, నీ అలక చూస్తుంటే నాకు బాబుగాడు గుర్తొస్తున్నాడు. అవును మరి, నేను యశోదను. నువ్వు నా చిన్ని కృష్ణుడు కదరా. మజ్జిగ వేసి గోరుముద్దలు తినిపిస్తాను అంది హాస్యంగా. ఆమె కళ్ళల్లో భావాలు చదివాను నేను. గతుక్కుమన్నాను. ఒక తల్లి బిడ్డ మీద చూపించే మమకారం మాతృత్వం గుమ్మరిస్తున్నాయి. లలిత, నువ్వు యశోదవు కాదు, రాధవు, నా ప్రణయ రాధవు అన్నాడు. మాధవుణ్ణైతే నువ్వు రాధవేగా. ఈ మూగభావాలకు అర్థం నీకు ఎలా విన్నవించను? మనసు ఘోషించింది. నన్ను నేను సర్దుకుని మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ, లలితమ్మ, నీ అమృత హస్తాలలో మజ్జిగ ముద్దలు వద్దు కానీ చక్కగా చారుతోనూ ముద్దలు చేసి తినిపించవు, పుణ్యం వస్తుంది పరిహాసంగా అన్నాను. లలిత కిలకిలా నవ్వుతూ, రా మాధవ్, భోంచేద్దాం అంది టేబుల్ ముందు కూర్చుంటూ. లేచి వెళ్ళి ఆమెకు ఎదురుగా కూర్చున్నాను. ఆమెని పరిశీలిస్తూ భోజనం చేసాగాను. లలిత అన్నం కూర కలుపుకుని ముద్దలు నోట్లో పెట్టుకుంటోంది. అలా ముద్దలు పెట్టుకోవడంలో కూడా అదో అందం గోచరమవుతోంది. ఆ తినడంలో కూడా సహజమైన వినమ్రత అందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందంగా తినడం కూడా ఒక కళే. అందంగా తినడం అందరికీ చేత కాదు. నాజుగ్గా తింటున్న ఆమెనే ఎంతో ముచ్చటగా చూడసాగాను.
ఆమె ప్రతి అణువు సోయగాల సిరులు. ఆమె గొంతు ఒక నాదం. ఆమె దమనం రాజహంస. అహో, ఒకటేమిటి, ఆమె ప్రతి కదలిక ఓ కొంగత్త సోయగమే మరి. భోజనాన్ని అయిన తర్వాత మెడికల్ జర్నల్ తిరిగేస్తున్నాను. ఎందుకో ఇటు చూశాను. లలిత నా వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తోంది. లలిత, ఏమిటి ఆలోచిస్తున్నావు? మందహాసంతో అడిగాను. ఆమె పెదవులపై చిరునవ్వులో వెన్నెల లాస్యం చేసింది. ఏమీ లేదు మాధవ్, మన చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి చెప్పింది. స్కూల్లో నేను చేసే అల్లరి గుర్తుకొచ్చిందా? కుతూహలంగా అడిగాను. అదే, కరెక్ట్గా చెప్పావు. ఎలా ఎక్స్పెక్ట్ చేశావు? ఆశ్చర్యంగా అడిగింది. మన అల్లరి తక్కువ అల్లరా, గిన్నీస్ బుక్లో కూడా ఎక్కి రికార్డ్ సాధించుకోవచ్చు. మన చిన్నప్పటి రోజులు గుర్తు రాగానే ఊహించాను, అంతే అన్నాను. బాబుగాడు అల్లరి చూస్తుంటే అప్పుడప్పుడు నువ్వే గుర్తుకొస్తుంటావు. చిన్నప్పుడు స్కూల్లో నువ్వు కూడా తోటి పిల్లలను టీచర్ని కొట్టి పారిపోయేవాడివి కదూ. ఒకప్పుడు అనిపిస్తుంటుంది మీరిద్దరూ పూర్వజన్మలో తండ్రి కొడుకులేమో. ఆ గత జన్మ అనుబంధం వాసన వీడక మీ ఇద్దరిని ఇలా కలిపిందేమో. అందుకోసమేనేమో నీ లక్షణాలు బాబుగాడిలో చాలా కనిపిస్తుంటాయి అంది అమాయకంగా. నేను తడబడ్డాను. నా బుద్ధులు ఎందుకొస్తాయి? కంగారు పడుతూ అడిగాను. వాడు ఎక్కువగా నీ సాహచర్యాలను పెరుగుతున్నాడు. అలాంటప్పుడు నీ లక్షణాలు బుద్ధులు రావడంలో ఆశ్చర్యమేముంది? ఎంతో నమ్మకంగా ఉంది. బాబు కొంచెం కదిలి కళ్ళు తెరవకుండానే డాడీ డాడీ ఏడుస్తూ పిలవసాగాడు. నేను వెళ్ళి వాడి పక్కలో పడుకుని గుండెలకు చేర్చుకుని చేత్తో జో కొడుతూ నిద్రపుచ్చసాగాను. వాడు నన్ను రవిచంద్ర అనుకున్నాడేమో. నా కంఠం చుట్టూ చేతులు బిగించి డాడీ డాడీ అని పిలవసాగాడు. ఆ పిలుపులోని తీయదనానికి నా ప్రతి అణువు పరవశించిపోయింది. డాడీ అన్న ఆ పిలుపు నా మనసుకు చెవులకు సోకి ఒక శంఖారావంలా గాంభీర్యంగా, ఒక కోకిల రావంలా శ్రావ్యంగా, ఒక వేణువు నాదంలా మధురంగా, ఒక వీణానాదంలా కమనీయంగా భావాలను స్ఫురించాయి. పితృవాత్సల్యంతో నా బిడ్డను గుండెలకు అదుముకున్నాను. సంతాన భాగ్యం లభించిన వాడికి సంతాన భాగ్యం కోసం వాడికి ఆ పిలుపులోనున్న మాధుర్యాన్ని ఆస్వాదించి అంతగా స్పందించలేడేమో. సంతానం ఉండి ఆ భాగ్యానికి నోచుకోలేని అనర్హుణ్ణి, అభాగ్యుణ్ణి. అందుకేనేమో ఆ పిలుపులోని తీయందనానికి నా హృదయం అంతగా స్పందిస్తోంది, పరితపిస్తోంది. ఒక్కొక్కప్పుడు ఆ పిలుపుకి దూరమయ్యానన్న బాధతో నా మనసు ఆర్తితో విలపిస్తోంది. ఆ రోజు మా పెళ్లి రోజు. సులోచన దృష్టిలో ప్రతి పెళ్లి రోజు ఒక విశిష్టమైన రోజు. గొప్పగా జరుపుకోవాలంటుంది. ఆ రోజు తను హాస్పిటల్కి వెళ్ళదు, నన్ను వెళ్ళనివ్వదు. ఈ ఒక్కరోజైనా హాయిగా బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలంటుంది. ఆ రోజు ఇంకా వంట గింట లాంటిది ఏమీ పెట్టుకోదు. ఏ హోటల్లోనో ఫుడ్ తిని, ఏ పిక్చర్కి వెళ్ళి సాయంకాలానికి ఇల్లు చేరుకుని ఆ రాత్రంతా మర్చిపోలేని తీయని అనుభూతులతో గడపాలని ఆమె అభిలాష. సరిగ్గా అదేమిటో కానీ ఆ రోజే సీరియస్ కేసులు వస్తాయి. ఈరోజు అలాగే ఒక సీరియస్ కేసు వచ్చింది. ఒక లేడీకి ఎమర్జెన్సీ హిస్ట్రాక్టమీ చేయవలసి వచ్చింది. తప్పని పరిస్థితిలో హాస్పిటల్కి వెళ్ళి ఆ కేసును టేకప్ చేసింది. సాధారణంగా తనకు ఏ కోరికలు ఉండవు. ఎక్కువగా రోగులకు సేవలు చేయడంలోనే నిమగ్నమైపోతూ ఉంటుంది. అందులోనే తృప్తిని వెతుక్కుంటుంది. ఆ ఒక్కరోజు తను చెప్పినట్లుగానే నడుచుకుంటాను. బయటికి వెళ్ళడానికి తయారవుతూ చేతులున్న వాచ్ చూశాను. సరిగ్గా అప్పుడు టైం 12 దాటుతోంది. అవును సులోచన, రవిచంద్ర లలిత మనతో వస్తున్నారా? డ్రెస్ చేసుకుంటూ అడిగాను. రవిచంద్ర రావడం లేదు, ఆఫీస్లో అర్జెంట్ పని ఉందట చెప్పింది సులోచన. లలితైనా వస్తుందా లేదా ఆతృతతో అడిగాను. మీ స్నేహితురాలు అంత తొందరగా మనం పిలవగానే వచ్చేస్తుందా? ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఇంతకీ వస్తుందా లేదా అసహనంగా అడిగాను. ముందు నేనంత బ్రతిమలాడినా రానంది. వాళ్ళ ఆయన వెళ్ళమని 10 సార్లు చెప్పగా అంగీకరించింది. ఇప్పటికే టైం 12 దాటుతోంది, ఇంకా రాలేదేమిటి? ఇంతకీ నువ్వు రెడీయేనా? కంగారు పడుతూ అడిగాను. అయిపోయింది, చీర కట్టుకోవడం ఒక్కటే. తమరు కాస్త బయటికి దయచేస్తే నా పని ముగిస్తా అంది. ఇంతలో శ్రీకాంత్ రివ్వున గదిలోకి దూసుకొచ్చి అంకుల్ అంటూ నా 2 కాళ్ళను వాటేసుకున్నాడు. ఏరా, మమ్మీ ఇంకా రెడీ కాలేదా అడిగాను. మమ్మీ అంత తొందరగా ఎక్కడ రెడీ అవుతుంది? బీరువాల్లో చీరలన్నీ మంచం మీద పడేసి ఏ చీర కట్టుకోవాలంటూ గడ్డ కింద చేయి చేర్చి ఓ పావుగంట ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడు డాడీ ఏమంటారో చెప్పనా అంకుల్? ఆగాడు. వాడి మాటలకు నాకు సులోచనకు నవ్వు ముంచుకొస్తుంది. చెప్పు ఆసక్తిగా అన్నాను. బట్టల షాప్కి వెళ్ళి చీరలు సెలక్షన్ చేస్తున్నట్టు నీ వాలకం చూస్తుంటే ఏదో ఒక చీర కట్టుకుని తొందరగా తెముల్చు అంటూ కేకలేస్తారు. డాడీ కేకలతో కానీ మమ్మీకి కంగారు రాదు. అప్పుడు తొందరగా తయారవుతుంది. అయినా అంకుల్, ఆడవాళ్ళు ఒక పట్టాన తెమల్చరు అంటూ ఆరింద్రా మాట్లాడేసరికి
సులోచన ముసిముసిగా నవ్వుకుంటూ. వేలడంత లేవు, మా ఆడవాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నావరా? రాని, మమ్మీ వస్తుందిగా, నీ పని చెప్తాను అంది వాడి బొగ్గ మీద వేలుతో కొడుతూ. వాడిని సపోర్ట్ చేస్తూ, అవును, వాడన్న దాంట్లో తప్పే ఉంది. మీ ఆడవాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చుని గంటలు గంటలు మేకప్ అవుతారు అంటూ గదిలో నుంచి హాల్లోకి వచ్చాను. ఇంకా ఏదో అనబోయే ఆగిపోయాను. ఎదురుగా లలిత నవ్వుతూ కనిపించింది. అంతే, నా నోట మాట రాలేదు. కనురెప్పలు వేయటం మర్చాను. మొదటిసారిగా లలిత మా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు నాకు నచ్చిన మెరూన్ కలర్ బెన్నీ క్రేప్ శారీ కొని లలితకు పెట్టాను. ఇప్పుడు లలిత ఆ చీరే కట్టుకుంది. ఆమె రూపలావణ్యాన్ని వర్ణించడానికి నాకు పదాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అజంతా శిల్పసుందరిలా వయ్యారంగా నిల్చుని పెదవులపై చిరునగవులు కాంతి పుంజాలను చిందిస్తోంది. ఆమె ప్రతి అవయవంలోనూ అగిపించే ఆ వంపు సొంపులను ఏమని వర్ణించను? ఆ నడుము వంపుల్లో నేనొక లలిత నాకు అభిముఖంగా నిలబడి నా ముఖం దగ్గరగా చేతి వేళ్లతో చిటికి వేస్తూ, ఏ మాధవ్, ఏమిటి ఇందాకటి నుంచి చూస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? టీజింగ్గా నవ్వుతూ అడిగింది. లలిత మాటలతో తేరుకుని వాస్తవంలోకి వచ్చాను. ఎక్కడికి వెళ్ళిపోయావంటున్నాను? రెట్టించి బిగ్గరగా అడిగింది. అప్రయత్నంగా నా స్వప్న సుందరి దగ్గరికి టకాలను అనేశాను. స్వప్నసుందరా? ఎవరామా? నేను తెలుసుకోవచ్చా? జిజ్ఞాసగా అడిగింది. పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తన భర్తతో కాపురం చేసుకుంటుంది. అయినా ఇప్పటికీ నా కనుపాపల్లో తారాడుస్తూ అనునిత్యం నన్ను కవ్విస్తూ ఉంటుంది. నా గుండె గుహల్లో నిలిచిన అపురూప శిల్పం ఆమె. ఎన్ని యుగాలు, శతాబ్దాలు, దశాబ్దాలు అంతరించినా ఆమె వన్నెలు తరగని నిధి. ఆమె నవ్వులు తరగని సిరివెన్నెల రాసులు. ఆమె నా ఊపిరిగా, ఆమె నా జీవన ప్రత్యూషగా, ఆమె నా సంపదగా జీవించే ప్రేమ పిపాసిని, ఆశాజీవిని. ఆ మాటలు పెదవుల వరకు వచ్చి ఆగిపోయాయి. గొంతు దాటి రాలేదు. గొంతునెవరో పిండేస్తున్నంత బాధ. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అది లలిత కంటపడకుండా జాగ్రత్త పడ్డాను. పోనీ నీ స్వప్నసుందరి ఇప్పుడు ఎక్కడుందో చెప్పు అడిగింది. ఉలిక్కి పడ్డాను. కొంచెం సర్దుకుంటూ, పిచ్చి లలిత, స్వప్నసుందరి ఎక్కడుంటుంది? కల్లో కాక అంటూ మాట మారుస్తూ, కూర్చో లలిత, సులోచనను పిలుస్తానని చెప్పి గదిలోకి అడుగుపెట్టాను. సరిగ్గా సులోచన కూడా అచ్చు లలిత కట్టుకున్న చీర లాంటిదే కట్టుకుంది. రంగు, క్లాత్ అంతా ఒకటే. సులోచన వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఈ చీర ఎప్పుడు కొన్నావు అడిగాను. ఏ బాగోలేదా అడిగింది. అబ్బే అదేం కాదు, బాగానే ఉంది. లలిత కట్టుకున్న చీర ఇది ఒకే రంగులో ఉంటేను అన్నాను. ఒకసారి లలిత ఇటువంటి చీర కట్టుకుంటే అప్పుడు మీరు లలిత ఈ చీరలో ఎంత బాగుందో కదా పారవస్యంగా అన్నారు. పోనీ ఈ రంగు చీర కట్టుకుంటే మీ నోటి వెంట ప్రేమతో కూడిన పలుకులైనా నోచుకుంటానేమోనని పనిగట్టుకుని కొనుక్కున్నాను. ముఖం చిన్నబుచ్చుకుంటూ అంది సులోచన. సులోచన వైపు పరిశీలనగా చూశాను. నిజంగా చెప్పాలంటే చీర లలితకు నిండితనం ఇచ్చినట్టుగా సులోచనకు నిండితనం ఇవ్వనే లేదు. సులోచనని చూస్తే జాలేసింది. దగ్గరకు తీసుకుని, ఈ చీరలో వెరీ నైస్గా ఉన్నావోయ్, ఎక్సలెంట్. ఆమె సంతృప్తి కోసం అన్నాను. కానీ నా గుండె పొరల్లో నుండి మాత్రం రాలేదు. చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఏదో నా తృప్తి కోసం పైకి అలా అంటున్నారు కానీ నిజంగా ఈ చీర నాకంటే లలితకే ఎక్కువ అందం ఇచ్చింది కదూ అడిగింది నా కళ్ళల్లోకి గుచ్చుగుచ్చి చూస్తూ. నా మనసు చదివినట్టుగా అలా అడిగేసరికి కొంచెం తడబడ్డాను. సరే కానీ ఇద్దరూ ఒకేలాంటి చీరలు కట్టుకున్నారు. నేను కన్ఫ్యూజ్ అవుతానేమో అన్నాను. ఏ, నన్ను కౌగిలించుకోబోయి పొరబడి లలితను కౌగిలించుకుంటారా కొంపదీసి అంది చిన్నగా నవ్వుతూ. నెమ్మది. హాల్లో లలిత కూర్చుంది. వింటే ఏమనుకుంటుంది? కొంచెం విసుగ్గా అన్నాను. మా ఇద్దరిని పోల్చుకోవడం అంత కష్టం కాదులేండి. నా మేనిఛాయి నలుపు, లలిత మేనిఛాయి పసిడి వర్ణం. మా పోలికలే వేరు. మీరేం కంగారు పడకండి అంది సులోచన. సర్లే కానీ తొందరగా రండి అంటూ పోర్టుకోలో కార్ దగ్గరికి దారి తీసి కార్ తాళాలు పట్టుకెళ్ళడం మర్చిపోయాను. వెంటనే వెనుదిరిగి నా గదిలోకి వచ్చాను. కబ్బోర్డు వద్ద నిలబడి కబ్బోర్డు లోపల హ్యాంగర్లకు తగిలించి ఉన్న చీరలను పరిశీలిస్తున్న ఆమెనే ఆశ్చర్యంగా తిలకిస్తూ, శబ్దం కాకుండా, ఏయ్ నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? చీరలు చూస్తూ కూర్చున్నావేంటి? వంటి మీద చీర మార్చి ఇంకోటి తగిలిస్తావా అంటూ నడు మీద నుండి ఉదరం మీదకు చేతులు పోనిచ్చి మృదువుగా స్పృశిస్తూ తన్మయత్వంగా అన్నాడు. ఆమె స్పర్శతో నేనెప్పుడూ చవిచూడని క్రొత్తదనం. ఒళ్ళంతా విద్యుత్ ప్రవహించి కొత్త కొత్త పులకరింతలు, ఏదో మాటల కందలే హాయి, మధురానుభూతి. మైమరుపుగా చూస్తున్నాను. ఆమె చివ్వున వెనుదిరిగి చూసింది. ఆమె కళ్ళల్లో ఎర్రని జీరలు. ఆ కళ్ళల్లో పుట్టిన కోపాగ్నికి తాను భస్మమైపోయినా అయిపోగలడు. ఇందులో ఆశ్చర్యం లేదు. అంతే, నా కళ్ళకు ఆవహించిన మత్తు వెంటనే దిగిపోయింది. సారీ లలిత, ఇద్దరు ఒకే రంగు చీరలు కట్టుకోవడం వల్ల పొరబడి నిన్ను సులోచన అనుకుని
చచా, చాలా వర్స్ట్గా బిహేవ్ చేశాను. నన్ను నేను తిట్టుకున్నాను. లలిత వదనం ప్రసన్నమైంది. తప్పు నీది కాదులే, ఇద్దరు ఒకే రంగు చీరలు కట్టుకోవడం మాది అసలు తప్పు అంది నన్ను క్షమించి వేస్తూ. లలిత ఈజీగా తీసుకుంది కాబట్టి సరిపోయింది. నిజంగా నన్ను అపార్థం చేసుకుని ఉంటే నా పొరపాటికి లోలోన గొణుక్కుంటూ కారు తాళాలు అందుకుని కారు దగ్గరికి చేరాను. కారులో కూర్చోగానే బాబుగాడు నా పక్కన సెటిల్ అయిపోయాడు. అంకుల్, ఆంటీకి మమ్మీకి ఇంకా అయినట్టు లేదు, ఉండండి హారన్ కొడతానంటూ వాడు అదే పనిగా హారన్ మ్రోగించడం మొదలెట్టాడు. ఇద్దరు వచ్చి బ్యాక్ సీట్లో కూర్చున్నారు. కార్ స్టార్ట్ చేశాను. ఎందుకు కార్ హార్న్ అదే పనిగా మోగిస్తున్నారు? మేము వస్తాంగా, మీకే మహామహారాజులు. ముందుగా వచ్చి కారులో కూర్చున్నారు. ఆడవాళ్లకు బోలెడు పనులుంటాయి. ఇంట్లో అన్నీ చక్కబెట్టుకుని ఇంటికి తాళాలు అవి వేసుకుని రావాలా అంటూ చిటపటలాడుతూ సులోచన అన్నది. నా మీద విరుచుకుపడుతున్నావేమిటి? నీ దత్తపుత్రుడు, మీ ఆడాళ్ళు తొందరగా తెమల్చరట. హారన్ మోగిస్తే కంగారు పుట్టి తొందరగా ఇంట్లో నుండి బయటపడతారని వీడే అదే పనిగా మోగించడం మొదలెట్టాడు అంటూ వాడి మీద ఫిర్యాదు చేశాను. అమ్మ పిడుగా, ఇది నీ పనా? నీకు చాలా తెలివితేటలు వచ్చినాయి అంటూ ముద్దుగా వాడి నెత్తి మీద చిన్నగా మొట్టిగాయ కొట్టి లలిత వైపు తిరిగి, వీడి మధ్య ఎన్ని కబుర్లు చెప్తున్నాడు అనుకున్నావు? ఇందాక మన ఆడాల గురించి భలే గమ్మత్తుగా కామెంట్ చేశాడంటూ సులోచన ఇందాకటి విషయం వివరించింది. లలిత అంతా విని ఈ మధ్య అన్ని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. వాడి కబుర్లకు వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ తెగ మురిసిపోతున్నారు. నాకు మాత్రం చిరాకు, అంతంత పెద్ద మాటలు మాట్లాడకూడదని కసురుకుంటాను అంది లలిత. నీకన్నీ చిరాకే, ఏం మాట్లాడినా తప్పుపడతావు. నాకు ఇలానే వీడు గడగడా మాట్లాడిస్తుంటాడు. నీకిలా ఆచితూచి మాట్లాడటం మీకు రాదుగా. ఏదో చిన్నపిల్లాళ్లే అని ఊరుకోవచ్చుగా, ప్రతి విషయాన్ని పట్టించుకోవాలా? లలితను ఉద్దేశించి అంటూ డ్రైవింగ్ చేయసాగాను. ఇప్పుడు ముద్దు ముద్దుగానే ఉంటాయి, రేపు ఎదిగిన తర్వాత అవే మాటలు కంటిన్యూ అయ్యి చిరాకు పుట్టిస్తాయి అంది లలిత. ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు అన్నది నిజమే మరి అంది సులోచన లలితను సపోర్ట్ చేస్తూ. సర్లేండి, ఇక ఆ టాపిక్ ఆపేసి ఇప్పుడు మన ప్రోగ్రాం ఏమిటో అడిగాను. ముందు హోటల్కి వెళ్ళి ఫుడ్ లాగించేసి అటునుండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కొంతసేపు గడిపి ఆ తర్వాత ఫస్ట్ షో సినిమాకి చెక్కేద్దాం అంటూ ప్రోగ్రాం ఫిక్స్ చేసింది సులోచన. బాబు టకాలను అందుకుని, అంకుల్ దస్పల్లా హోటల్ వెళ్దామా ఉత్సాహంగా అడిగాడు. వద్దు అన్నాను. అయితే డాల్ఫిన్కి వెళ్దామా అన్నాడు హుషారుగా. ఒరే నాన్న, ఈరోజు మన ఇష్టం కాదురా, ఆంటీ ఎలా చెప్తే అలా వినాల్సిందే, లేకపోతే ఆంటీకి నా మీద కోపం వస్తుంది వ్యంగ్య ధోరణిలో అన్నాను. 2 పూట్ల హోటల్లో ఫుడ్ తినేటప్పుడు ఇంకా ఉపవాసం ఏమిటి సందేహంగా అడిగింది సులోచన. అది కాదోయ్, బెడ్రూమ్ ఉపవాసం కొంటిగా అన్నాను. చిన్నపిల్లాడి దగ్గర ఈ పాడు మాటలేమిటి అంది సులోచన నా వైపు గుర్రుగా చూస్తూ. వాడికేం అర్థమవుతుందిలే, తేలిగ్గా కొట్టిపారేస్తూ అన్నాను. లలిత సిగ్గుపడిపోయింది. మీ కొంటి మాటలు ఆపుతావా నాయనా? నా కోపం వచ్చిందంటే కారు దిగి ఇంటికి వెళ్ళిపోతానంతే అంది బెదిరిస్తూ. ఏదో టైంపాస్కి సరదాగా అన్నాను. నువ్వు నిజంగా కారు దిగి వెళ్ళిపోతే ప్రోగ్రాం చెడిపోతుంది. సులోచన నన్ను సంవత్సరం పొడుగున శపిస్తుంది. అమూల్యమైన పెళ్లి రోజు ప్లాన్ అంతా పాడు చేశానని. ఇక బాబుగాడి ముఖంలో నల్లని కారు మేఘాలు అలుముకొని ఇంకాసేపట్లో కళ్ళ నుండి వర్షం కురిపించేస్తుంది. పువ్వు కన్నా సుకుమారమైన నీ మనసుని నా మాటల ముళ్లతో గుచ్చేశానని మీ ఆయన నన్ను తెగ తిట్టుకుంటాడు. అందుకని దయ ఉంచు తల్లి, నువ్వు కారు దిగడానికి వీల్లేదు హాస్యంగా అన్నాను నవ్వుతూ. అన్నీ కొంటి మాటలే. మేము చదువుకునేటప్పుడు కూడా ఇలాంటి మాటలతో నన్ను వేధించుకు తినేవాడండి. మిమ్మల్ని కూడా రోజు ఇలాంటి జోక్స్తో ఏడిపిస్తుంటాడా అడిగింది లలిత సులోచన వైపు తిరిగి. చాలండి, నేనంత అదృష్టం చేసుకున్నానా? వసంతం రాగానే కోకిల నోట పాటలు వచ్చినట్టు మిమ్మల్ని చూడగానే ఈయన నోట కొంటె మాటలు చిలిపి పలుకులు అలవోకగా వస్తాయి. మీలో ఏ మహిమ ఉందో నాకు తెలీదు వ్యంగ్యధోరణిలో అంటూ అంది సులోచన. సులోచన మాటల్లో నిర్లిప్తత నిర్వేదం నాకు అర్థమైంది, కానీ లలితకు బోధపడలేదు. అదేమిటో లలితను చూడగానే నిజంగానే నా నోటి వెంట అలవోకగా మాటలొస్తాయి. నాకు సులోచనకు మధ్య మాటలే కరువవుతాయి. మరెందుచేతనో నా మనసు గొంతు మూగబోతాయి. అది వ్యక్తి మీదున్న ఇష్టాన్ని బట్టి ఉంటుందేమో. లలిత నా కనుల ముందర దర్శనమిస్తే చాలు మనసు పురివిప్పి నాట్యం చేస్తుంది. గొంతు ఏకనాదమే ఆలపిస్తుంది. కళ్ళు మెరుపు పువ్వులై మెరుస్తాయి. ఒకటేమిటి, నా తనువంతా లలిత తలపులతో ఆనంద డోలికలలై తేలియాడుతుంది. బాల్యం నుండి యవ్వనంలోకి అడిగినప్పటి నుండి నా నెచ్చిరి నా చెయ్యి అందుకుని నన్ను వెన్నంటి ఉండి వలపు వసంతాలు పూయించి ఉన్నట్టుండి అంతలోనే మెరుపు పువ్వులా కనుమరుగైపోయింది. ఆనాటి నుండి నా ప్రియసఖి కానరాక నా గొంతు గుండె మూగబోయి ఆర్తితో విలపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ యాదృచ్ఛికంగా దర్శనమిచ్చి వసంత వీచికల నా హృదిని సోకేసరికి నిజంగా వసంత కోకిల్ని అయితిని.
ఈ వసంత కోమలని చూడగానే నా నోటి నుండి అలవోకగా మాటలు పుట్టుకురావా మరి? అయితే ఇంట్లో ఉన్నంతసేపు మీ ఇద్దరికి ఏం తోస్తుంది? పాపం పిల్లలు కూడా లేరు, ఎలా కాలక్షేపం అవుతుంది? అడిగింది లలిత సానుభూతిగా. హాస్పిటల్లో ఉన్నంతసేపు రోగుల సేవ, ఇంటికి రాగానే వంట పని ఇంటి పనితో సరిపోతుందిలేండి. ఆయనైతే టీవీ చూస్తూనో పేపర్ చదువుతూనో ఏ మెడికల్ జర్నల్ తిరిగేస్తారో గడిపేస్తారు. మన బాబుగారు పుట్టినప్పటి నుండి ఈయన ఎక్కువగా ఇంట్లో గడుపుతున్నారు. అంత క్రితమైతే హాస్పిటల్లోనూ ఫ్రెండ్స్తోనూ ఎక్కువ టైం గడిపేవాడు. ఆకలి వేసినప్పుడు రాత్రి నిద్రపోవాలి కనుక ఇల్లు గుర్తొచ్చేది ఆయనకి. అప్పుడు ఇల్లు చేరేవారంటూ వాపోయింది సులోచన. మీకు బోర్ కొట్టదా? నేనైతే మా వారు లేటుగా వస్తే ఊరుకోను, అలిగి మంచం ఎక్కేస్తాను. దాంతో భయపడిపోయి ఆయన ఆఫీస్ వదలగానే ఇంటికే దారి, ఎక్కువగా ఇంట్లోనే గడుపుతారు చెప్పింది లలిత. నా బ్రతికే ఒక అడ్జస్ట్మెంట్ లేండి, ప్రతి విషయంలోనూ సర్దుకుపోతాం. బ్రతకడం నేర్చుకున్నాను సులోచన నిర్లిప్తంగా అంటూ ఇంకా ఏదో అనబోయింది. ఆమె అంతర్మదనం చెందుతోంది. కానీ ఆ ప్రసంగం ఇంకా సాగటం నాకు ఇష్టం లేదు. సర్లే కానీ సులోచన, ఏ హోటల్కి వెళ్దాం? టాపిక్ మారుస్తూ అడిగాను. డాల్ఫిన్కి వెళ్దాం ఆంటీ, గారాబంగా అడిగాడు బాబు. సరే, బాబుగాడు డాల్ఫిన్కి వెళ్దాం అంటున్నాడుగా, అక్కడికే వెళ్దాం అంది. ఈ సిటీలో ఏ ఏ హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నాకే సరిగ్గా తెలీదు. వీడికెలా తెలుసు? లలిత తెల్లబోయి అడిగింది. ప్రతి సండే వాళ్ళ అంకుల్ వీడు హోటల్కి వెళ్ళి చికెన్ ఫ్రైలు బిర్యానీ లాగించేస్తారుగా, మీకు తెలీదా? అంది సులోచన. నిజమా? నాకు ఈ విషయం తెలీదు. అసలు మా ఇంట్లో నాన్ వెజ్ ఎవ్వరూ అంత ఇష్టంగా తినం. మరి వీడికెలా అలవాటైందో తెలీదు అంది లలిత. వాళ్ళ అంకుల్ అలవాట్లే వచ్చాయి వీడికిను. కొంటెగా అద్దంలో నుండి నన్ను చూస్తూ అంది సులోచన. కొంచెం తడబడ్డాడు. ఇదిగో మాధవ్, వీడు చూడగా చూడగా నీకులా తయారయ్యేలా ఉన్నాడు. అన్నీ నీ అలవాట్లే అబ్బుతున్నాయి, మూతి ముడుచుకుంటూ అంది. ఆ మాటలు కొడుక్కుంటూ వెనుతిరిగి చూస్తూ, ఏ నా అలవాట్లు అంత మంచిగా లేవా? నీ దృష్టిలో నేను ఒక బేవర్స్ గాడిదలా అనిపిస్తున్నానా? ఉక్రోషంగా అడిగేశాను. దాంతో లలిత తడబడుతూ, చచా, ఆ ఉద్దేశంతో అనలేదు. చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నువ్వంటే ఒక మంచి వ్యక్తిగా నా మనసులో ముద్రించబడ్డావు. నీ మీద ఎవరైనా చెడుగా చెప్పినా నమ్మను తెలుసా అంది దృఢంగా. లలిత మనసులో నాకు ఒక మంచి స్థానం ఉన్నందులకు ఆత్మలోనే సంతృప్తి చెందాను. కానీ పైకి మాత్రం ఆమె నుండి ఇంకొన్ని విషయాలు రాబట్టాలని. మరి నువ్వు అంటున్నదేమిటి? చిరుకోపంగా నటిస్తూ రెట్టించాను. నాయనా, నీతో ఏం మాట్లాడినా చిక్కే. వీడు చిన్నపిల్లాడు కదా, ఇటువంటి అలవాట్లు అంత మంచివి కాదని, హోటల్లో తిండి తింటే వాడి ఆరోగ్యం పాడవుతుందని నా వేదన అంది సర్ది చెప్తూ. మా ఇద్దరికి ఇష్టమైనవి ఇంట్లో వండి పెట్టినప్పుడు హోటల్లో తనకి ఏం చేస్తాం అన్నాను. సరే, రేపటి నుండి మీ ఇద్దరికి నేనే స్వయంగా వండి పెడతాను. ఇక నుండి వాడిని హోటల్కి తీసుకెళ్ళకు ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది. శ్రీ, రేపటి నుండి మన ఇద్దరికి మమ్మీ అమృత హస్తాలతో చికెన్ ఫ్రైలు బిర్యానీలు హుషారుగా అంటుండగా బాబుగాడు మధ్యలో అందుకుని రొయ్యల ఫ్రై, ఫిష్ ఫ్రై ఉత్సాహంగా అన్నాడు. మా మాటలకు లలిత సులోచన పక్కన నవ్వారు. లలిత మా ఇద్దరిని ఆరాధనగా చూస్తూ, ఇద్దరి టేస్ట్లు ఒకటే. పూర్వజన్మలో వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులై ఉండుంటారు. ఆ జన్మ తర్వాత వాసన వీడక ఇలా ఈ జన్మలో కలుసుకున్నారు ఇద్దరు. మీరు గమనించారో లేదో లలిత, బాబుగాడు నిద్దట్లో వాళ్ళ అంకుల్ వల్లనే కాలు ఊపుతాడు అంది సులోచన. అవును, మీరంటే గుర్తొచ్చింది. మాధవ్ చిన్నప్పుడు నిద్దట్లో కాలు ఊపేవాడు. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి గాఢంగా నిద్రపోతూ లయబద్ధంగా కాలు ఊపుతున్నాడు. నాకు చిర్రెక్కెత్తి 2 కాళ్ళను తాడుతో కట్టి ఏమీ ఎరగనట్టు మా ఇంటికి వచ్చేసాను. నిద్ర నుండి లేచిన తర్వాత మాధవ్కి ఈ విషయం ఎవరో చెప్పారట. అంతే కోపంగా మా ఇంటికి వచ్చి నా నెత్తి మీద గబగబా మొట్టికాయలు మొట్టి పారిపోయాడు. మొన్న బాబుగాడు కాలు ఊపుతుంటేను చిన్ననాటి సంఘటన గుర్తుకొచ్చింది. ఆయనతో ఈ విషయమే చెప్తే పగలబడి నవ్వారు అంది లలిత. ఎటువంటి అనుబంధం లేని వీళ్ళిద్దరికీ ఒకే అలవాట్లు లక్షణాలు ఎలా వచ్చాయంటారు? సులోచన కొంటెగా అడగాలని అడిగింది. నేను గమనించకపోలేదు. కోపంగా చూశాను వెనుదిరిగి. ఏమోనండి, నేను ఆ విషయం ఆలోచిస్తూ ఉంటాను. వీడి నిద్దట్లో కాలు ఊపినప్పుడల్లా నాకు వళ్ళు మండి తాడుతో కట్టేస్తూ ఉంటాను అంది లలిత అమాయకంగా. బాబుగా టకాలను అందుకొని, అందుకేగా డాడీ నిన్ను గట్టిగా తిట్టారు, వాళ్ళమ్మను గేలు చేస్తున్నట్టు అన్నాడు. వాడివైపు చిరునవ్వుతో చూస్తూ వీపు మీద సున్నితంగా చేర్చాను. డాడీ మమ్మీని ఏం తిట్టారు అడిగాను. మమ్మీనే అడగండి అన్నాడు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ పోట్లాట్లు గొడవలు ఉండవు. వీడి గురించే మాకు ఈ మధ్య కీచులాట్లు ఎక్కువయ్యాయి అంది లలిత. కారు డాల్ఫిన్ హోటల్ ఆవరణలోకి పోనిచ్చి ఓ పక్కగా పార్క్ చేశాను. అందరూ కారు దిగి హోటల్ లోపలికి ప్రవేశించాం. ఒక పక్క ఖాళీ ఉన్న టేబుల్ ముందు కూర్చున్నాం. సర్వర్ వచ్చాడు. లలితకు
వెజిటేరియన్, మా ముగ్గురకు నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చాను. 5 నిమిషాల్లో సర్వర్ మేము చెప్పిన ఐటమ్స్ అన్ని ప్లేట్లలో సర్ది మా ముందుంచి వెళ్ళాడు. బాబుగాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఫిష్లోని ముళ్ళన్నీ చేత్తో తీసేసి భద్రంగా జాగ్రత్తగా ఫిష్ ముక్కలు ఒలిచి వాడి నోట్లో పెడుతుంటే లలిత మా వైపు ఆరాధనగా అప్పురంగా చూస్తూ, మాధవ్, వీణ్ణి కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రాణంగా చూసుకుంటున్నావు అంది కృతజ్ఞతాపూర్వకంగా. వాడు నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని, అందుకే వాడి మీద ప్రత్యేకమైన అభిమానం, శ్రద్ధ వహిస్తున్నానని ఆ అమాయకురాలకి ఏం తెలుసు? మాధవ్, ముందు నువ్వు భోజనం చెయ్యి, వాడికి నేను తినిపిస్తానంటూ బాబుని తీసుకోబోయింది లలిత. నా భోజనానికి కంగారే, ముందు మీరు కానియండి అన్నాను. లలిత, సులోచన కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చారు. అంకుల్, కడుపు ఫుల్ అయిపోయింది, ఇంకొద్దు, తినలేను అంటూ లేచి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చెయ్యి వాష్ చేసుకుని వచ్చాడు. బాబుగాడు విపరీతమైన అల్లరి చేస్తూ ఈ పక్క టేబుల్ దగ్గరికి ఆ పక్క టేబుల్ దగ్గరికి ఒక్కటే పరుగులు. నేను భోజనం చేస్తూనే ఒక కంట కనబెడుతున్నాను. అల్లరి చేయకురా అంటూ అక్కడికి 2 సార్లు కేకరేశాను. అయినా వాడు వింటేనే వాడి ధోరణిలో వాడు అల్లరి చేస్తున్నాడు. నా భోజనం సగం అయింది. ఇంతలో ఉన్నట్టుండి మీల్స్ ప్లేట్లో పట్టుకుని ఎదురుగా వస్తున్న సర్వన్ని డాష్ ఇచ్చాడు బాబు. అంతే, అతడి చేతిలో ప్లేట్లు కింద పడి అన్నం కూరలు చెల్లా చెదిరైపోయాయి. సిగ్గుతో కుంచుకుపోయాను. నోట్లోకి ముద్ద వెళ్ళలేదు. బాబుగాడి మీద విపరీతమైన కోపం ముంచుకొచ్చింది. పైకి లేచి గబగబా చెయ్యి వాష్ చేసుకుని సర్వర్ బాబుగాడి మీద ఇంతెత్తున రంకెలేస్తూ, కళ్ళు మూసుకుపోయాయా? ఇందాకటి నుండి నీ వరుస చూస్తున్నాను, ఒక్కటే గొడవ చేస్తున్నావు. ఈ హోటల్ మీ బాబుది అనుకుంటున్నావేమిట్రా అంటూ కోపంగా అడిగేసరికి నాకు ఒళ్ళు తెలియని ఆవేశం ముంచుకొచ్చింది. ఎవరికైనా మీ బాబు అనేసరికి ఎందుకంత పౌరుషం పొడుచుకొస్తుంది? ఇప్పుడు నాకు అర్థమైంది, వాడి బాబు నేనేగా, అందుకే నాకంత పౌరుషం వచ్చింది. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.